హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సుజాత ఆనంద్. ఈరోజు వ్లాగొచ్చేసి ద్వాదశి జ్యోతిర్లింగాలండి. అంటే 11 లింగాలు. 11 లింగాలు, వాటి పేర్లు, అవి ఏ ప్లేస్‌లో ఉన్నాయో కూడా నేను చెప్తానిప్పుడు. వీడియో ఎండింగ్ వరకు చూడండి. మొత్తం అన్ని ద్వాదశి లింగాల గురించి చెప్తాను మీకిప్పుడు. శ్రీ మేధ దక్షిణామూర్తి ఆలయంలోనండి ఇవన్నీ. ఫస్టొచ్చేసి శ్రీ సోమనాథ లింగం. గుజరాత్‌లో ఉందండి ఇది. సౌరాష్ట్రే అనే ఒక గ్రామంలో. నెక్స్టొచ్చేసి శ్రీ మల్లికార్జునుడు. శ్రీశైలంలో ఉన్నారండి. మన ఆంధ్రప్రదేశ్‌లోనే. అన్నీ మొత్తం ఆ పరమేశ్వరుని రూపాలే. లింగాల రూపాల్లో ద్వాదశి లింగాలు. నెక్స్టొచ్చేసి శ్రీ మహాకాళేశ్వరుడు. మధ్యప్రదేశ్‌లో ఉజ్జయినిలో ఉన్నారండి. శ్రీ మహాకాళేశ్వరుడు. చూసారు కదా ఈ లింగాన్ని. ఇలా ఒక్కో లింగం ఒక్కో రూపంలో ఉన్నారండి. నెక్స్టొచ్చేసి ఓంకారేశ్వరుడు. ఓంకార్ నర్మదా నది దగ్గర ఓంకార్ మధ్యప్రదేశ్‌లో ఉన్నారు. నెక్స్టొచ్చేసి వైద్యనాథుడు. పూణే దగ్గరలో ఓర్లీ వైద్యనాథుడు. పూణే సమీపంలో ఉన్నారండి. శ్రీ వైద్యనాథుడు ఈ లింగం. పూణే సమీపంలో ఓర్లీ వైద్యనాథుడు అంటారంట. చూడండి ఒక్కసారి ఒక్కో లింగం ఒక్కో రూపంలో ఎలా ఉన్నారో. ఈ ద్వాదశి లింగాలన్నీ శివాలయంలోనే ఉన్నాయండి. ఎంత బాగా పెట్టారో చూసారా? అచ్చం విగ్రహాలున్నట్టే ఉన్నాయి. ప్రతి సోమవారం వీటికి పూజలు కూడా చేస్తారు. నెక్స్టొచ్చేసి భీమశంకరుడు ఈ లింగం పేరు. డాకిని మహారాష్ట్రలో ఉన్నారండి. శ్రీ భీమశంకరుడు. మహారాష్ట్రలో ఉన్నారు ఈ లింగం అనేది. ఇప్పుడు నేను మీకు చూపిచ్చేది ద్వాదశి లింగాలు. మహాశివుని లింగాలు. నెక్స్టొచ్చేసి రామేశ్వరుడు. రామేశ్వరం తమిళనాడులో ఉన్నారండి. తమిళనాడు రామేశ్వరంలో ఉన్నారు. శ్రీ రామేశ్వరుడు. ద్వాదశి లింగాలు అంటే 11 లింగాలండి. మొత్తం 11 లింగాలు చూపిస్తున్నాను ఇప్పుడు మీకిక్కడ. నెక్స్టొచ్చేసి నాగేశ్వరుడు. ఈ లింగం పేరు నాగేశ్వరుడు. గుజరాత్ దగ్గర ద్వారకా వనమందు ఉన్నారండి. గుజరాత్‌లో ద్వారకా వనమందు. శ్రీ నాగేశ్వరుడు. నెక్స్ట్ లింగం వచ్చేసి కాశీలో ఈ విధంగా ఉంటారండి శివలింగం. శ్రీ విశ్వేశ్వరుడు. కాశీలో వారణాసిలో శ్రీ విశ్వేశ్వరుడు. ఇదొచ్చేసి నాసిక్‌లో శ్రీ త్రయంబకేశ్వరుడు. మహారాష్ట్ర నాసిక్‌లో ఉన్నారండి. ఈ లింగం వచ్చేసి. ఈ లింగం వచ్చేసి కేదారేశ్వరుడు. హిమాలయాల్లో కేదార్. హిమాలయాల్లో ఉన్నారంటండి కేదార్. శ్రీ కేదారేశ్వరుడు. నెక్స్టొచ్చేసి ఈ విగ్రహాలేంటంటే ఈ ఆలయంలో చిన్న పేర్లు కనబడుతున్నాయి చూసారు కదా! అంటే విగ్రహాలను చేయించిన వారి పేర్లండి. ఒక్కొక్కరు ఒక్కో శివలింగం చేయించారు. అంటే దాతలనమాట. నెక్స్ట్ ఈ లింగం వచ్చేసి మహారాష్ట్ర ఔరంగాబాద్‌లో ఉన్నారండి. శ్రీ కృష్ణేశ్వరుడు. ఔరంగాబాద్‌లో మహారాష్ట్ర శ్రీ కృష్ణేశ్వరుడు. కానీ మనం అవన్నీ ఆ ప్లేసెస్ అన్నీ తిరిగి ఈ లింగాలను చూసొస్తాం కదా! కానీ ఈ ఒక్క ఆలయంలోనే మొత్తం లింగాలన్నీ కనిపిస్తాయి మనకి. చూసారు కదా ఎంత అందంగా చేసి పెట్టారో లింగాలు. మొత్తం 11 లింగాలు. నెక్స్ట్ వచ్చేసి సోమేశ్వరుడు భీమవరం. మన పశ్చిమ గోదావరి జిల్లాలోనే భీమవరంలో ఉన్నారండి సోమేశ్వరుడు. నెక్స్ట్ వచ్చేసి క్షీరరామలింగేశ్వర స్వామి. పాలకొల్లులో ఉన్నారండి. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో. ఇప్పుడు నేను చెప్పే శివలింగాలు ఒకవేళ మీరు విజిట్ చేసుంటే ఈ ప్లేసెస్ని కామెంట్ చేసి చెప్పండి. శివలింగాలను దర్శించుంటే. ఈ లింగం వచ్చేసి భీమేశ్వరుడు, ద్రాక్షారామము, తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైతే శివుని భక్తులు ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి మర్చిపోకుండా. ఇదొచ్చేసి అమరలింగేశ్వర స్వామి. అమరలింగేశ్వరుడు గుంటూరు జిల్లా అమరావతిలో ఉన్నారండి. ఈ ఆలయంలో ఈ శివలింగాలన్నిటికీ శివరాత్రికి చాలా బాగా పూజలు చేస్తారండి. అలాగే ప్రతి వారంలో సోమవారం మాత్రం అందరూ దర్శించుకుంటారు. ఇదొచ్చేసి భీమేశ్వరుడు. ఇందాక మనం ఒక లింగం చూసాం భీమేశ్వరుడు.
ద్రాక్షారామంలో ఉన్నారనుకున్నాం కదా! ఇది సామర్లకోటలో భీమేశ్వరుడు లింగం అండి. తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నారు. అంతేనండి, ద్వాదశ లింగాలు. చూసారు కదా! ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.